పవన్ కళ్యాణ్ దృష్టి ఇప్పుడు బాహుబలి సినిమాపై పడిందా? ఆ సినిమాని బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతోనే సర్దార్ గబ్బర్ సింగ్ తీస్తున్నాడా? ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పవన్ టార్గెట్ బాహుబలి సినిమానే అని అంటున్నాయి. బాహుబలి, సర్దార్ రెండింటి మధ్య ఎలాంటి పోలికలు లేవు. కానీ మార్కెట్ స్ట్రాటజీ విషయంలో, పబ్లిసిటీ విషయంలో బాహుబలిని ఫాలో అయిపోతేనే బెటర్ అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ని భారీ లెవెల్లో ప్లాన్ చేశాడు పవన్. ఈ ఫైట్ కోసం 100 గుర్రాల్ని తీసుకొచ్చారు. ఖరీదైన కార్లు వాడుతున్నారు. మొత్తానికి ఈ ఒక్క ఫైట్ కే 3.5 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాక్. ఇంతకు ముందు పబ్లిసిటీ గురించి బొత్తిగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చేశాడు. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయాలని, షూటింగ్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మీడియాకి లీక్ చేయాలని పవన్ సూచించాడట. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 75 కోట్ల వరకు ఉండొచ్చని ఓ అంచనా. బాహుబలి తర్వాత ఇంత మొత్తం బిజినెస్ చేసిన సినిమా ఇదే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నిలబడితే దాదాపు 150 కోట్లు రాబట్టచ్చని, కనీసం శ్రీమంతుడు సినిమాని దాటేయాలని చిత్ర బృందం భావిస్తోందట. అందుకే ఖర్చు విషయంలో ఎక్కడా వెనకంజ వేయడం లేదు. ఆడియో ఫంక్షన్ కూడా భారీ ఎత్తున నిర్వహించి పబ్లిసిటీని ముమ్మరం చేయాలని స్కెచ్ వేసింది సర్దార్ టీం. మరి ఈ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.